హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే బ్రహ్మోత్సవాల ఫస్ట్ డే ధ్వజారోహణము, స్వామివారిని తిరువీధుల్లో ఊరేగించటము, అంతేకాకుండా టెంపుల్ ఫస్ట్ స్టార్ట్ చేసిన సాంబశివరావు గారు, రమణరావు గారు ఈ టెంపుల్ గురించి పూర్తి వివరాలు మనతో పంచుకున్నారు. అసలు టెంపుల్ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, దానికి గవర్నమెంట్ ఎలాంటి పర్మిషన్లు ఇచ్చింది, అసలు పర్మిషన్ ఇచ్చిందా లేదా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుద్దని అనుకుంటున్నాను. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు సాయి కృష్ణ వ్లాగ్స్. Like, share, subscribe and don't forget to hit the bell icon. బ్రహ్మోత్సవాలు ఫస్ట్ డే మాత్రమే దేవుణ్ణి తిరువీధుల్లో ఊరేగించారండి. మిగతా రోజుల్లో అంతా ఏమంతేం ఊరేగించలేదు, ప్రొసెషన్ అయితే లేదు. ఇక్కడ చూడండి, అందరూ అక్కడ పూజారి గారు గుడి చుట్టూ పూజలు చేస్తారు. ప్రొసెషన్ జరిగినంతసేపు అక్కడ గుడి చుట్టూ పూజలు అయితే జరుగుతాయి. భక్తులందరూ గోవిందనామాలు చెప్పుకుంటా, యాక్చువల్గా అయితే ఎవ్రీ ఇయర్ మార్నింగ్ టైమే ఇలా బండి మీద పెట్టి తీస్తారు. ఈవినింగ్ టైం అయితే అందరు భక్తులందరూ భుజాల మీద పెట్టుకొని మోస్తారు. ఇక్కడైతే గరుత్మంతుడిని కట్టే క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని అలాగే అయ్యవారిని ఊరేగించి, ఆ తర్వాత అయ్యవారి మెడలో ఉన్న గజమాల తీసి ఆ క్లాత్లో పెట్టి దానికి కట్టేసి దాన్ని ధ్వజారోహణం లాగా పంపిస్తారనమాట. నాకు తెలిసినంతవరకు ఏంటంటే గరుత్మంతుడు వెళ్ళేసి అందరికీ, దేవతలందరికీ చెప్తారంట. ఫస్ట్ అయితే ఇక్కడ వీళ్ళు పూజ చేస్తున్నారు, అది వినండి. తర్వాత నాకు తెలిసిన స్టోరీ నేను చెప్తాను. పుష్పేణ ఆసనం పరికల్పయామి. అగ్నేయ మహావం సర్వోపచారాన్ సమర్పయామి. నేను తిరువీధుల్లో అయితే ఊరేగిస్తున్నాను కదా, ఇందాక చెప్తున్నాను కదా, గరుత్మంతుడు వెళ్ళి దేవతలందరికీ చెప్పేసి వస్తాడంట, బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి, అందరూ రండి అని. అది స్టోరీ అని నాకు ఎవరో చెప్పారు, అది నేను మీకు చెప్పాను. అది ఎంతవరకు కరెక్టో కాదో అనేది నాకు తెలీదు. అది కరెక్ట్ అయితే ఓకే, కరెక్ట్ కాకపోతే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు తెలిసిన స్టోరీ ఏంటనేది. ఇలా అయితే తిరువీధుల్లో అందరూ కలిసి అలా లాగుతా తీసుకెళ్తారు అయ్యవారిని, అమ్మవారిని. ఇక్కడ మాకు టెంపుల్లో గోవిందనామాలు చెప్పుకుంటా తీసుకొని వెళ్తారు అయ్యవారిని. అదేవిధంగా ఇక్కడ అయ్యవారు ఏంటంటే వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పేరు అన్నమాట. ఇక్కడ ఉన్న ఆయనకి చూసారా, అందరూ దూరంగా నుంచొని తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఆ క్లాత్ అయితే తీస్తారు, తీసి దాని లోపల ఆ మాల కడతారు. మీకు ఇంకో విషయం చెప్పాలి, ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకి ఇండియా నుంచి నాదస్వరం వాయించే వాళ్ళు కూడా వస్తుంటారు. బట్ ఈ ఇయర్ అయితే రాలేదు. లోకల్గా కూడా మ్యూజిక్ పెట్టడం అలాంటివి ఏదో చేస్తారు. బట్ ఈ ఇయర్ అయితే ఇక్కడున్న ఆఫ్రికన్నే మీరు స్టార్టింగ్లో చూసుంటారు, ఆయనే వాయించారు. మీకు ఒక విషయం చెప్పాలి, స్టార్టింగ్లో డ్రమ్ము వాయించారు కదా, తను ఆఫ్రికన్ అండి. చూసారు ఎంత బాగా ఆఫ్రికన్స్ కూడా బాగా వాయిస్తున్నారు. ఇక్కడైతే ధ్వజారోహణానికి కావలసిన పూజా సామాగ్రి అంతా వాళ్ళు అరేంజ్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడైతే ధ్వజారోహణం జరుగుతుంది. నేనైతే ఎప్పుడు ఇండియాలో నేను ఎందుకు తిరుపతి అంటున్నానంటే, మనకి వెంకటేశ్వర స్వామికి అన్ని నిత్యంగా జరిగేది ఏంటంటే తిరుపతిలోనే ఎక్కువ జరుగుతాయి. ఆయన స్వయంభూ కాబట్టి అక్కడ సేమ్ అదే విధంగా ఆయనకు అక్కడ ఏం జరుగుతాయో అన్నీ ఇక్కడ జరుగుతాయి. కాబట్టి నేను అలా తిరుపతిలో జరిగినట్టు అని చెప్తున్నాను. ఇక్కడ చాలామంది అదే మాట చెప్తారు, తిరుపతిలో జరిగినట్టు అని.
ఇప్పుడైతే అయ్యవారికి దండ వేశారు కదా, ఆ దండని తీసుకొని అక్కడ క్లాత్ ఉంది కదా, ఎల్లో కలర్ క్లాత్, అది గరుత్మంతుడి క్లాత్ అన్నమాట. ఆ క్లాత్లో కట్టి పైకి లాగుతారు, పైకి పంపిస్తారు అన్నమాట. ధ్వజారోహణం, దాన్ని ధ్వజారోహణం అంటారు. అది దీన్నైతే ఇలా మనకి మహా అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం, కానీ బట్ ఇవన్నీ అయితే అక్కడ చూడటానికి పాసిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా, అందుకని అలా చెప్తున్నాను. ఆ వేలో ఇక్కడ మాకు ఇవన్నీ ఇక్కడికి వచ్చినాకే తెలిసినాయి. నాకైతే ఇలాగ ధ్వజారోహణం చేస్తారు, ఇలా ఉంటుంది, అసలు ఏం చేస్తారు అనేది నాకైతే తెలీదు. ఇక్కడికి వచ్చినాకే ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి మేము బ్లెస్డ్ అని చెప్పి నేను అలా అని చెప్తున్నాను. పునః కృతికంకణం వినదాతనయం కనకాంగనిభం విహంగకులవందితం విహంగకులసేవితం జగదకలవందితం మధుమదనవాహనం కనకమయపత్రం శుచిపరిజలంచితం నమత గరుడం బుధాః తత్తన్నమత గరుడం బుధాః వసంతరాగం వాచ్యం చ భేరీవాచ్యం జనచ్చమే వసంతరాగం జయదానం కుంచరవాదనిత్యం భేరీవాచ్యం. ఆరోహణకాలే లక్ష్మహోరాత్రే ఇక్కడైతే ధ్వజారోహణానికి రెడీగా పెట్టుకున్నారు. అది ఎందుకు ఆగారంటే ముహూర్తం చూస్తున్నారండి. 10:20కి అనే ముహూర్తం ఉంది. ఆ ముహూర్తం చూసి కరెక్ట్గా ఆ ముహూర్తము స్టార్ట్ అయిన టయానికి మాత్రమే పైకి తీసుకెళ్ళి కట్టారు. ఇక్కడ పూజారులు కూడా ఎంత 10 రోజులు చాలా నిష్టగా ఉండి చాలా బాగా చేస్తారండి పూజలు అయితే మాత్రం. ధ్వజారోహణం జరుగుతుంది. ధ్వజారోహణం అయితే జరిగింది. ఇప్పుడైతే మొత్తం అది కట్టేసి తర్వాత ప్రసాదాలు అక్షంతులు అయితే ఇచ్చారు అందరికీ. యాక్చువల్గా ధ్వజారోహణం అప్పుడు ప్రసాదం ఇసురుతారండి, ముద్దలు ముద్దలుగా చేసి విసురుతారు భక్తుల మీదకి. అది కానీ ఎవరైనా పట్టుకుంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని అలా సమ్ బిలీవ్స్ ఉంటాయి. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ బట్ దాని గురించి ప్రసాదం అలా విసిరినప్పుడు అది మనం పట్టుకుంటే అప్పుడు మనకు పిల్లలు పుడతారు అనేది చాలామంది నమ్ముతారు. ఇక్కడ చాలా 2-3 అయితే అది నిజమైందని చెప్పి వాళ్ళు చెప్తారు. కాకపోతే పూజారి గారు అయితే మొత్తం ఇదంతా అయిపోయినాక చక్కగా మళ్ళీ చేతులు కడుక్కొని శానిటైజర్ చేసుకొని చేతులు అప్పుడు ప్రసాదాలు కూడా ఇచ్చేశారు. ఇప్పటి వరకు ఒక 6 months నుంచి టెంపుల్ అయితే ఓపెన్లో లేదండి. ఇప్పుడే ఓపెన్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. నాకు శానిటైజర్ చేసుకుంటున్నారు ఆయన. శానిటైజర్ చేసుకొని తర్వాత ఇంకా ప్రసాదం అనేది విసిరారు. ఎందుకంటే ఆ చేతులతో మళ్ళీ కరెక్ట్ కాదు కదా అలా విసరటం అనేది. అలా అది కూడా ఎక్కువ కాదు, సాంప్రదాయం కోసం 1-2 అలా వేశారు. తర్వాత మామూలుగా మళ్ళీ ప్రసాదాన్ని ఇచ్చేశారు. మేమైతే ప్రసాదం తీసేసుకున్నాము. దీని తర్వాత చెప్పాను కదా సాంబశివరావు గారు, రమణరావు గారు టెంపుల్ గురించి అనేది, టెంపుల్ మనకు తెలియని విషయాలు వాళ్ళు మనకు చెప్తారు. ఈ వీడియోలో కొంచెం నాయిస్ అయితే సరిగ్గా అనిపించలేదు, బట్ వాళ్ళ మాటలోనే వినాలి కాబట్టి నేనైతే ఏమి బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేదు దానికి.
నాకు సాధ్యమైనంత వరకు క్లారిటీగా ఉండాలనే చూశాను. బట్ ఏమైనా నాయిస్ అనిపిస్తే, డిస్టర్బెన్స్ అనిపిస్తే క్షమించాలి. ఇప్పుడైతే వాళ్ళ ఇంటర్వ్యూ ఉందా రండి. హాయ్ అండి. ఈ టెంపుల్ గురించి నేను మార్నింగ్ మీకు చాలా మందితో మాట్లాడించాను కదా. యాక్చువల్గా చెప్పాలంటే నాకు పెద్ద డీటెయిల్స్ ఏం తెలియవు. ఈ టెంపుల్కి మెయిన్ వీళ్ళు రమణరావు గారు, వాళ్ళ మిస్సెస్ బాలగారు, సాంబరావు గారు, వాళ్ళ మిస్సెస్ రేణుక గారు. ఫస్ట్ రమణరావు గారితో మాట్లాడిద్దాం. రమణరావు గారు నమస్తే అండి. ఈ టెంపుల్ యాక్చువల్గా కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది 2002లో కట్టామండి, ఏప్రిల్. ఇది మేము ఇద్దరం యాక్చువల్గా ఇనిషియేట్ చేసాం. బట్ చాలా మంది మన మెయిన్గా సౌత్ ఇండియన్ కమ్యూనిటీ అంతా కలిసి వచ్చి వాళ్ళ ప్రెజెన్స్ ఫీల్ అవ్వడం కోసం అని చెప్పి దీనికి చాలా వర్క్ చేశారు. ఎందుకంటే ఈ టెంపుల్ వచ్చినాక మాకైతే గెట్ టుగెదర్లకు కానీ ఒక కమ్యూనిటీ ప్లేస్ లాగా, అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా ఏమవుతుందంటే ఒక ప్లేస్ అంటూ తెలియాలి. అంటే అందరినీ ఇంటికి ఇన్వైట్ చేయలేరు కదా అందరూ. ఇలాంటి ప్లేస్లో అయితే కొంచెం కామన్ ఏరియా అలా ఉంటే బాగుంటుంది. అది టెంపుల్ అయింది మాకు. అందుకని ఇది వరకు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే డ్రైవ్-ఇన్ సినిమా థియేటర్స్ 2 ఉండేవి. వీకెండ్ అవగానే వెళ్ళిపోయేవారు. ఈ టెంపుల్ వచ్చాక ఆ 2 థియేటర్స్ క్లోజ్ చేశారు. ఎందుకంటే జనం అందరూ ఇక్కడే కూర్చుంటున్నారు, ఇక్కడే అందరూ గెట్ టుగెదర్ కింద వస్తుంది. అందరూ కలిసి కమ్యూనిటీ కింద కలవడం, మాట్లాడుకోవడం, అది కూడా చాలా మంచి హ్యాబిట్స్ డెవలప్ అవుతాయి అందరికీ కూడా, పిల్లలకు కూడా. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ ఇదంతా బ్రహ్మోత్సవాలు అలా అంతా. ఫస్ట్ క్వశ్చన్ అయితే మీరు ఎప్పుడు వచ్చారో చెప్పండి. నేను 1981లో వచ్చానండి, ఏప్రిల్లో. ఓకే, తర్వాత మీరు వచ్చిన ఎన్ని సంవత్సరాలకి టెంపుల్? నేను 1981లో వచ్చాను. వస్తే ఆల్మోస్ట్ ఇది 2002లో వచ్చింది, 20 years తర్వాత. అయితే ఎవ్రీ ఇయర్ మనకి బ్రహ్మోత్సవాలు చేసుకుంటాం. ఆల్మోస్ట్ మనం తిరుపతిలో చేసుకున్నట్టే చేసుకుంటాం, బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఏంటి? ఇక్కడ కూడా సేమ్ తిరుపతిలోలాగే ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రొసెషన్ ఉంటుంది. ఈవినింగ్ ఏమో ఊంజల్ సేవ ఉంటుంది ఎవ్రీడే. తర్వాత ఏమో డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎవ్రీడే. సో తిరుపతిలోలాగే ఎగ్జాక్ట్గా ఉంటుంది. అన్ని సేమ్ వాహనాలు ఉంటాయి. అక్కడ తిరుపతిలో ఏముంటాయి అదే వాహనాలు ఇక్కడ కూడా. సో అన్ఫార్చునేట్గా ఈ సంవత్సరం కోవిడ్ వల్ల ప్రొసెషన్ తీసేసాం. ఊంజల్ ప్రొసెషన్ కూడా హాయ్ చెప్పేసి. హాయ్ సంవత్సరాలు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు? నేను 40 years అయింది. 40 years. 1982 జనవరి. మీరు వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి కదా. అంటే మీరు స్పిరిచువల్గా అయితే చాలా డెవలప్మెంట్ ఉంది. సో అది కాకుండా ఏంటంటే మేము వచ్చిన కొత్తలో అయితే మాకు ఇంత ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ కానీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ కానీ లేవండి. సో ఇప్పుడున్న మన నెక్స్ట్ జనరేషన్ అంతా దే ఆర్ లక్కీ అనమాట. ఎందుకంటే నౌ దే హ్యావ్ సో మెనీ ప్లేసెస్ they can worship. The social life is very good now, and as you know, మీకు తెలిసే ఉంటుంది, కెన్యా వచ్చి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా అసలు ప్రపంచంలో ఇంత మంచి ప్లేస్ చూసామనేది అసలు వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. ఇవాళ కూడా ఒక వెరీ సీనియర్ పర్సన్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డాక్టర్ శ్రీకాంత్, ఆయన వాళ్ళ మార్నింగ్ ఫోన్ చేసి, సార్ మీ దేశం అంత బాగుంటుందా, తర్వాత కోవిడ్ ఉన్నా కానీ మీరు బ్రహ్మోత్సవాలు చేస్తున్నారంట, మీరు అదృష్టవంతులు అని చెప్పి. సో ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఐ వుడ్ సే ఆన్ ద ఎర్త్. అది గుడ్ సైడ్ పార్ట్ అండి, బాగుంది. కొంతమంది బ్యాడ్ సైడ్ పార్ట్లో చాలా మంది కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే కోవిడ్లో ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అంటారు. మనం తీసుకునే ప్రికాషన్స్ ఏంటో చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గవర్నమెంట్ ఆఫ్ కెన్యా రైట్ ఫ్రమ్ ద డే వన్ దే హ్యావ్ instituted lot of protocols. సో అది కాకుండా ఇక్కడంతా మనుషులు కూడా చాలా డిసిప్లిన్. సో మనం తీసుకోవాల్సిన కేర్ అంతా ఏంటి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ WHO కానీ లేకపోతే కెన్యన్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ కానీ కేర్ అంతా తీసుకున్నామండి మా టెంపుల్ మేనేజ్మెంట్ అందరూ కలిసి. సో వీ హ్యావ్ టేకెన్ వెరీ కేర్ అండ్ ఆల్సో పీపుల్ హ్యావ్ రియలైజ్డ్ everybody is wearing mask, everybody is washing their hands, everybody is check temperature. And more than that, I think the COVID strain which is come to Kenya is much weaker than what it is there in the other countries. అవును, చాలా మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అన్నీ ఇక్కడే అయిపోయినాయి అంటారా? లైఫ్ అంతా అంటే మా పిల్లలు ఇద్దరు అయితే ఈవెన్ ఐ థింక్ మీ చిచ్చు కూడా ఇక్కడే పుట్టాడు అనుకుంటా కదా. మా పిల్లలందరూ ఇక్కడే పుట్టారు. పెళ్ళిళ్ళు అయితే అఫ్కోర్స్ ఇండియాలో చేసాం, కానీ
మళ్ళీ వాళ్ళ పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. our third generation is here. బట్ ఎనీహౌ ఇక్కడ మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం బాగానే. మీరు వచ్చినప్పుడు కన్నా ఇప్పటికీ చేంజెస్ అయితే పెద్దగా లేవంటారు. అంటే చేంజెస్ అంటే we enjoyed those days and I think now you people, because there is more social life, there is more people, there is more opportunities in business, there is opportunities as a spiritual life, so you have everything in Kenya, especially in Nairobi. ఎంజాయ్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అంటారు. సో మీరు ఒకే ఒక కోరిక ఏంటంటే ఈ యూట్యూబ్ కానీ మీ దీనివల్ల కానీ మేము కోరేది ఏంటంటే ఇండియాలో ఉండగానే ఆంధ్రాలో ఉన్న మన వాళ్ళందరూ వచ్చి కెన్యా ఎంత బ్యూటిఫుల్ కెన్యా చూడమనండి, వచ్చి మా వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం తీసుకోమనండి. ఇంకోటి అండి చెప్పడం మర్చిపోయాను, ఈ టెంపుల్కి ఎవరు వచ్చినా సరే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ లైఫ్లో చాలా ప్రాస్పర్ అయ్యారన్నమాట. సో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్ మన ఆంధ్ర బిడ్డ అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ద లాస్ట్గా వచ్చిన ఆయన ఎవరంటే వెంకయ్య నాయుడు గారు. when he was a minister for housing and all. యాక్చువల్గా లాస్ట్ టైం తిరుమల నుంచి కూడా మనం 5 years బ్యాక్ అనుకుంటా, తిరుమల నుంచి కూడా మనం విగ్రహాలకి వచ్చి ఇక్కడ చేశారు కదా. తిరుమల టెంపుల్ ప్రీస్టులు వచ్చి ఇక్కడ కళ్యాణం చేయించారు. చాలా బాగా జరిగింది. ఫుల్ టీమ్ తోటి వచ్చారు. సో పీపుల్ రియల్లీ ఎంజాయ్డ్ దట్ వన్. నేను మార్నింగ్ మన ప్రీస్ట్ గారితో కూడా మాట్లాడాను. ఆయన కూడా అదే చెప్పారు. మోస్ట్లీ బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయో అలాగే ఇక్కడ, అంటే తిరుపతిలో ఎలా జరుగుతాయో అలాగే చేస్తారు. ఇక్కడ ఈ సంవత్సరము కోవిడ్ మూలంగా మనకి ఇండియా నుంచి ఎవ్రీ ఇయర్ ఇండియా నుంచి వస్తారు కదా, వాళ్ళు ఎలా వస్తారు ఏంటి? ఈ సంవత్సరం మేము ఇండియా నుంచి ఎవరు రావట్లేదండి. సో మన వాళ్ళందరూ కలిసి ఒక టీం లాగా తయారయ్యి చేయాల్సిన పనులు చేసి స్వామివారికి ఆయన పూజల్లో కానీ ఆయన అలంకరణ కానీ దేంట్లోనూ లోపం లేకుండా చక్కగా అన్నీ చేస్తున్నారు. సో పార్టిసిపెంట్స్ కూడా ధైర్యం చేసి వస్తున్నారు, స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ ప్రికాషన్స్ కదా అండి, మనం అంతా చేసే ప్రికాషన్స్ చూస్తే కూడా చూడండి, అందరూ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ప్లస్ అది కాక ఇంకా శానిటైజర్ అని, సేవ చేసేటప్పుడు కూడా అందరూ దూరంగా కూర్చొని చేయటం, ఒక లిమిటెడ్గా ఒక రూమ్ పెట్టుకొని 2 days ఒకసారి అని చేయడం చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ అయితే చాలా బాగా జరుగుద్ది. ఈ ఇయర్ కూడా చాలా బాగా జరుగుతుంది. బట్ అంతగా కాకపోయినా బాగా చేస్తున్నారు. కోవిడ్ టైంలో కూడా చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్స్. ఐ థింక్ మోస్ట్లీ వీ హ్యావ్ టు థ్యాంక్ అవర్ గవర్నమెంట్ అండ్ ది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కానీ, లేకపోతే మన సనాతన ధర్మ టెంపుల్ మేనేజ్మెంట్ కానీ, మన వాళ్ళందరూ కలిసికట్టుగా చేస్తున్నారండి. సో ఐ థింక్ వీ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి. అది నేను అడగాలి, మన గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ ఏం అబ్జెక్ట్ చేయలేదా అని, మనం ఇలా చేస్తున్నాము అని అంటే ఏం అబ్జెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుందా లేదో, మహాకుంభాభిషేకం 12 సంవత్సరాల తర్వాత చేసినప్పుడు ఈ దేశం ప్రెసిడెంట్, ఇప్పుడున్న ఆయన ప్రెసిడెంట్ ఉహురు కెన్యాటా ఆల్సో మన టెంపుల్ చేసే సేవలు ఇక్కడ ఒక నిదర్శనంగా, మిగతా మతాలకి నిదర్శనంగా ఉండాలని చెప్పి ఆయన బ్యూటిఫుల్గా ఒక లెటర్ రాసి పంపించారు మనకి. సో ఇంకోటి ఏంటంటే కెన్యాలో ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ వెరీ గుడ్ అండి. మీరు దేంట్లో కనుక మీరు నమ్మిన మీ మతాన్ని కానీ, మీరు స్పిరిచువల్ యాక్టివిటీస్ కానీ చేయటానికి ఇంత ఫ్రీడము అవుట్ సైడ్ ఇండియాలో ఉండదనుకుంటున్నాను. యాక్చువల్గా మన హిందూస్ మనం అన్ని పూలు అవి కట్టడం ఓకే జనరల్ అది, కానీ వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళైతే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కదా, మనకి హెల్ప్ చేసే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉంటారు. బట్ వాళ్ళు ఏ ఫీలింగ్ లేకుండా చక్కగా ఈవెన్ టెంపుల్ లోపలికి కూడా వెళ్ళి చేస్తారు కదా మనకి. అవునండి, మన యూనిటీ ఈజ్ వెరీ హై అండి. కెన్యాలో యూనిటీ ఈజ్ వెరీ హై. వీ డోంట్ డిస్క్రిమినేట్ రిగార్డింగ్ రిలీజియన్. దెర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్, ద రిలీజియన్ ఆఫ్ హ్యుమానిటీ. అది ఇక్కడ మనం బాగా చూడొచ్చు అసలు. యాక్చువల్గా కెన్యాలో అయితే ఇప్పుడైతే చూసాం కదా, వీళ్ళు ఇద్దరు దాంతో పాటు వీళ్ళ హాఫ్స్, బెటర్ హాఫ్స్ అన్నమాట. One thing we have to accept, I think both Balagaru Renuka was the first thought అండి. ఈ దేశంలో వెంకటేశ్వర స్వామి గుడి లేదని వాళ్ళకి థాట్ వచ్చింది. ఒకసారి రమణరావు గారు మన ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేసుకుంటే ఆ థాట్ వచ్చింది. ఆ థాట్ ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి, ఎవరో వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంది కాబట్టి అది మెటీరియలైజ్ అయింది. సో ఆయన ఇష్టం లేకపోతే ఆయన వచ్చేవాళ్ళు కాదు. సో ఆయన ఇంకోటండి, ఆయన వచ్చిన దగ్గర నుంచి 2002 నుంచి
ఈ దేశం పరిస్థితి మారిపోయింది. చాలా ప్రాస్పర్ అయిందండి దేశం. 200 ముందుకి 202 ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా చాలా ఎలా చెప్పాలి సస్యశ్యామలంగా ఉంటుంది. అసలు ఆయన జరిపించుకుంటాడు అనమాట. ఇంకొకటి ఫస్ట్ లో మనకి మీరు వచ్చిన కొత్త అంటే ఈ టెంపుల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే వాహనాలు అవన్నీ మనకి లేవని ప్రీస్ట్ గారు అన్నారు స్టార్టింగ్ లో అయితే. ఫస్ట్ 1 year ఫస్ట్ 6 months తర్వాత ఇంప్రూవైజ్ చేసి మీరు వాహనాలు మళ్ళీ మేము చూస్తున్నాం. మేము వచ్చిన దగ్గర నుంచి అయితే చూసాం చెక్క నుంచి మళ్ళీ అలా 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 చాలా విగ్రహాలు వచ్చినాయి. మళ్ళీ కళ్యాణానికి ఇవన్నీ తెప్పించారు ఇండియా నుంచి కూడా. వాటి గురించి అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే మనం నేర్చుకుంటామండి. అందులో ఏంటంటే మనకి తిరుపతి చూసినన్ని చూసి అలాగూ గత 19 సంవత్సరాల్లో సంవత్సరం మీద సంవత్సరం ఇప్పటికీ మేము వాహనాలు ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర ఉండే వాహనాలు మన తిరుపతిలో ఉండే వాహనాలకి అక్కడ బంగారం అయితే ఇక్కడ వెండి, అక్కడ ఇదైతే ఇక్కడ మనకు కూడా మంచి వాహనాలు ఉన్నాయండి. మీరు చూడండి చాలా బాగున్నాయి. సో అదంతా భక్తుల ఇదన్నమాట, సహకారం, స్వామివారి అనుగ్రహం. సో అదనమాట. అలా అన్ని వెంకటేశ్వర స్వామి అయితే జరిపించుకుంటాడు, ఎక్కడ ఉన్నా జరిపించుకుంటాడు. అలా ఇక్కడ మాకు నైరోబీలో అయితే బాగా జరిపించుకుంటున్నాడు. ఈ టైంలో కూడా చాలా సేఫ్గా మేము బ్రహ్మోత్సవాలు అయితే చేసుకుంటున్నాము. మీకోసం నేను రిక్వెస్ట్ చేయంగా వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.